రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ నిర్మాత అనలిస్ట్ కూడా చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు ప్రస్తుతం కొన్ని సినిమాకి సంబంధించినవి ఉన్నాయి, కొన్ని ఏపీ రాజకీయాలు, కొన్ని తెలంగాణ రాజకీయాలు. ఫస్ట్ మనం సినిమాకి సంబంధించి మాట్లాడుకుంటే, ఒకటి జయప్రద గారు, నటి జయప్రద ఇప్పుడు కోర్టులో హాజరయ్యారు. సో ఇన్ని రోజులు దాన్ని వెనుక అంటే వెళ్లకుండా, కోర్టుకు వెళ్లకుండా చాలా వరకు ఆమె కోసం పోలీసులు కూడా గాలించారు అని చెప్పేసి తెలిసింది. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అదేనమ్మా, ఇప్పుడు అమ్మాయి ఇన్నాళ్ళు చేయటం కూడా తప్పు. ఎందుకంటే తప్పు, వాళ్ళ సుప్రీంకోర్టు కూడా వాళ్ళ తీర్పు ఇచ్చింది. ఎవరు ప్రజాప్రతినిధులు, ఎవరు అతీతులు కాదు. సో తప్పు జరిగింది నీ బిజినెస్ లో, అక్కడ మెడ్రాస్ లో థియేటర్స్ లో గొడవలు జరిగింది. ఆ తప్పు జరిగినప్పుడు దానికి వెళ్ళిపోయి వివరణ ఇచ్చుకొని రావాలి తప్పితే, నేను సెలబ్రిటీని కదా, నన్ను ఏం చేస్తారు, ఏం చేయగలరు అనే లక్షణమే. ఇప్పుడు ఇంకా కేసు ఇంకా అబ్స్కాండింగ్ కింద వెళ్తుంది. ఇప్పుడు ముందు వెళ్ళిపోతే చెప్పేసి తీసుకుని వాళ్ళు ఛార్జ్ షీట్ వేసినాక దాన్ని వాదించుకుని, నువ్వు నిర్దోషివి, నీ తప్పు లేదు, నీ ప్రమేయం లేదు, ఏదో ఒకటి తెలుసుకుని బయటికి రావద్దు, లేదు ఉందంటే ఫైన్ కట్టేసేసి క్లియర్ చేసుకుని రావాలి. అది వదిలేసి నన్నేం పీకుతారు, నన్నేం చేయగలరు, నా వెనకాల వాళ్ళు ఉన్నారు, ఎస్పీ గతంలో ఎస్పీ ప్రభుత్వంలో ఉండేది, ఎస్పీ ప్రభుత్వం ఉంది, ములాయం సింగ్ యాదవ్ ఉన్నాడు, లేకపోతే ఇంకొకరు ఉన్నారు. వీటి వల్ల ఇంకా ఇరుక్కుంటాం. అమ్మాయి చేసి తప్పదే, అందుకే వాళ్ళు సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. ఈ ఆర్డర్ ప్రకారం ఈ అమ్మాయి సరెండర్ అవ్వకుండా ఉంటే బలవంతంగా లాక్కెళ్తారు. ఆ పరిస్థితికు గౌరవంగా వెళ్ళేదాన్ని అగౌరవంగా నలుగురు పోలీసులు ఇంటి మీదకి వచ్చి లాక్కెళ్ళే పరిస్థితి తెచ్చుకోకూడదు కదా. ఆ పరిస్థితి వస్తుంది. అది రాకుండా అట్లీస్ట్ ఇప్పుడైనా కళ్ళు తెరిచి ముందు వెళ్ళింది, కోర్టులో హాజరైంది. సో కోర్టులో హాజరైంది, కోర్టులో తెలుసుకోవాలి. కోర్టులో నీ మీద యువర్ అక్యూజ్డ్, అంతేగాని నిర్ధారణ కాలేదు కదా, దోషి అని ఇంకా నువ్వు ప్రూవ్ కాలేదు కదా, అక్యూజ్డ్. సో అక్యూజ్డ్ అన్నప్పుడు యూ గాట్ ఎవ్రీ రైట్ టు కంటెస్ట్ అండ్ క్లియర్ యువర్ సెల్ఫ్. క్లియర్ లేదు, ఆధారాలు గట్టిగా ఉన్నాయి అంటే దానికి తగిన పనిష్మెంట్ ఏదో నువ్వు ఫైన్ కట్టు, పెనాల్టీ కట్టు, ఏదో చేసి, లేదా కాంప్రమైజ్ చేసుకుని అవుట్ సైడ్ ఆఫ్ ది కోర్టు ఏదో ఒకటి చేసుకోవాలి. అది వదిలేసి నా సెలబ్రిటీ ఉన్నాను, నేను పేకలేదు అనుకుంటే పొరపాటు. అది చాలా తప్పు అమ్మాయి చేసింది. నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను, అమ్మాయి వెళ్ళాలంటే ఖచ్చితంగా వెళ్ళాలని కూడా చెప్పాను. వెళ్ళేసి తను క్లియర్ చేసుకోవాలి తప్పితే వెళ్లకుండా నన్ను ఏం చేయలేరు అనుకుంటే వాళ్ళ గత రేపైనా బలవంతంగా లాక్కెళ్తారు. ఆ బలవంతంగా లాక్కెళ్లాల్సిన పరిస్థితి తెచ్చుకోకూడదు. ఎవరు ఏ సెలబ్రిటీ అయినా కూడా నువ్వు వెళ్ళిపోయి చెప్పేసి వచ్చినప్పుడు, ఆరోపణ వచ్చినప్పుడు నిరూపించుకో, అంతే కదా. వేరే సామాన్య మానవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు నీ మీద నా మీద కేసు వచ్చింది, మనం ఏం చేస్తాం? వెళ్తాం కదా, ఖచ్చితంగా వెళ్తాం, వెళ్ళి మనం నిరూపించుకుని వస్తాం. అంతే తప్పితే నేను రాను, మీ వాళ్ళు దమ్ముందో చూసుకోండి అంటే చట్టం అందరికీ ఒకటే. ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ లా ఈజ్ ఫర్ ఎవ్రీబడి సేమ్. ఈనాళ్ళు కొంచెం ఎంపీని పట్టుకోవాలంటే పార్లమెంట్ అవి కూడా అవసరం లేదని చెప్పేసాడు ఆయన వల్ల సుప్రీంకోర్టు జడ్జి. అది తప్పది. 80 ఇచ్చే తీర్పు కరెక్ట్ కాదు. ఎవరైనా సరే దోషి అంతే, అనుమానితుడు అంటే అతన్ని ఇంట్రాగేట్ చేయడానికి ఇమీడియట్గా కూడా పోలీస్ యాక్షన్ తీసుకోవచ్చు. కానీ దానికి ఏమీ అడ్డు రాదు. పదవులు ఉన్నంత, మన రాజకీయ పదవులు ఉన్నంత మాత్రాన వాళ్ళు చట్టం వాళ్ళకి ఏం వేరు కాదు అని చెప్పేసి. సో అట్లీస్ట్ ఇప్పటికన్నా కళ్ళు తెరిచి మంచి పని చేసింది. అండ్ ఇప్పుడు రామ్ చరణ్ విషయానికి వస్తే, నాటు డాన్స్ చేస్తూ అనంత్ అంబానీ పెళ్లిలో ఆ ఫంక్షన్ లో నాటు డాన్స్ చేస్తూ అమీర్ ఖాన్, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ డాన్స్ చేస్తూ మధ్యలో ఆపించి రామ్ చరణ్ ని పిలుస్తున్నారు. అది కూడా ఇడ్లీ వడ సాంబార్ అని చెప్పేసి పిలిచారు. అంటే మన మద్రాసీలకి అది ఫేమస్ కాబట్టి. సో దాన్ని కొంతమంది అఫెండ్ అవుతున్నారు. ఎందుకు అంటే ఇడ్లీ సాంబార్ అని ఎట్లా అంటారు అని చెప్పేసి, కొంతమంది వాళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ అని చెప్పేసి అంటున్నారు. మనం ఎట్లా చూడొచ్చు అంటే, మనం ఫ్రెండ్షిప్ ఉన్నా కూడా ఫ్రెండ్షిప్ వేరు, ఒక వర్గాన్ని కిందపరిచినట్టు. అది ఇప్పుడు ఇడ్లీ వడ సాంబార్ మిమ్మల్ని ఏమనాలి? సమోసా కట్లెట్ అనాలా? అది తప్పు కదా. ఎంత ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, ఫ్రెండ్షిప్ ఉంది కదా అని మీ నాన్న బాగున్నారా అంట బదులు నీ అమ్మ మొగుడు బాగున్నాడా అని అడుగుతామా? కాదుగా, ఫ్రెండ్షిప్ కదా, అందుకని అడిగేట్లు అంటే ఎట్లా? అడిగే దానికి ఉంటుంది. వాడు షారూక్ ఖాన్ వాడు కొంచెం లూజ్ టాక్ మాట్లాడుతూ ఉంటాడు. ఇడ్లీ వడ సాంబార్ ఏంటి? పిలిచావు గౌరవంగా, పేరు పెట్టి పిలు, లేదు సౌత్ ఇండియన్
సెలబ్రిటీ అని పిలు, సౌత్ ఇండియన్ సెలబ్రిటీ అని పిలు, లేదా ఆంధ్ర ఐకాన్ అని పిలు, ఏదైనా పిలు, తెలుగు ఐకాన్ అని పిలు, అలా ఎన్నో పేర్లు ఉన్నాయి. ఇడ్లీ వడ సాంబార్ ఏంటి? చిల్లర భాష, చిల్లర మాట. ఇలా ఇడ్లీ వడ సాంబార్, మీరు ఇడ్లీ తినరా? మీరు నార్త్లో ఇడ్లీ తినరా? వడలు తినరా? వడలు ఇడ్లీలు తినకుండానే అక్కడ సౌత్ ఇండియన్ హోటల్స్ అంత ఉధృతంగా సక్సెస్ఫుల్ ఉన్నాయి. బాంబేలో ఏ మూలకి వెళ్ళినా సౌత్ ఇండియన్ హోటల్ ఉంది. నార్త్లో ఏ హోటల్కి వెళ్ళినా, ఏ చోటుకి వెళ్ళినా నా సౌత్ ఇండియన్ ఇడ్లీలు ఉంటాయి. ఏంటి ఆ కించపరిచే మాట? ఏదో ఇడ్లీ సాంబార్ వడ అంటే తక్కువలాగాను, మీరేమన్నా బిర్యానీలును కట్లెట్లు సమోసాల, మీరు ఎక్కడ పడితే అక్కడ సమోసా, ఆలు ఆలు ఆలు. మేమంటే ఆలు పొటాటో రా అంటే ఎలా ఉంటుంది? నార్త్లో మొత్తం ఆలు, ప్రతిదానికి ఆలు ఉన్నాయి. పూరి ఆలు, సమోసా ఆలు, ఆలు ఆలు, ప్రతిదానికి ఆలు కూర, ఆలు కుర్మా అంటారు. అందుకని నేను ఆ మాట పిలిస్తే ఏ ఆలు పొరోటా ఆవో అంటే, ఆలు పొటాటో పిలువు అని అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. అది తప్పు కాదు. అది వాళ్ళిద్దరు స్నేహం ఉంది కదా మేము అంతా అనుకుంటారు. సిటిజన్స్ ఫీల్ అవటం కరెక్ట్. అది అంటే నువ్వు రామ్ చరణ్ అన్నట్టు కాదు, అది నా సౌత్ ఇండియన్ అన్నట్టు. నా సౌత్ ఇండియన్, నా దక్షిణ భారతాన్ని అన్నట్టు. మీకు దక్షిణ భారతం అంటే చిన్న చూపు మొదటి నుంచి. నేను అదే చెప్తాను, మొదటి నుంచి నార్త్ ఇండియన్స్కి, అది పాలకులకి, నటులకి, వీళ్ళందరికీ కూడా చిన్న చూపు సౌత్ ఇండియన్స్ అంటే. ఇవాళ కదా మన సౌత్ ఇండియా, ఆ గతంలో సినిమాలను కూడా సౌత్ ఇండియా సినిమాలు అంటే చిన్న చూపుగా చూసేవాళ్ళు ఈ నార్త్ హీరోలు. ఇవాళ కదా మనం రాజమౌళి పుణ్యం అవ్వచ్చు, శంకర్ పుణ్యం అవ్వచ్చు, మన సౌత్ ఇండియా సినిమా నేషనల్ లెవెల్లో వెళ్తాంటే ఇప్పుడు వాళ్ళు తలదించుకుని సౌత్ ఇండియా అని చూస్తున్నారు. గతంలో సౌత్ ఇండియాని కించపరిచి అవమానపరిచిన బాపతులే వీళ్ళు. సో అది సౌత్ ఇండియాని అవమానించటం, అది తప్పది. షారూఖ్ ఖాన్ బుద్ధి జ్ఞానం ఉండాలి వాడికి. మాట్లాడేటప్పుడు తను ఒక హీరో తను అంటే తను ఓన్లీ అంటే నార్త్కే హీరోనా అంటే తనే చెప్పుకుంటున్నాడు, నేను ఇండియా మొత్తానికి హీరోని కాదయ్యా, నార్త్కే ఇండియాను, పాకిస్తాన్ సపోర్టర్ హీరోని, ముస్లిం హీరోని అని చెప్పుకుంటున్నాడు. బుద్ధి జ్ఞానం లేని మాటలు కదా. జనరల్ గా అంటే ఇద్దరు ప్రైవేట్ ఉన్నప్పుడు మాట్లాడుకున్నారు. ప్రైవేట్ ఉన్నప్పుడు కూడా నేను తప్పంటాను. అది ఒక వ్యక్తిని గురించి కాదు నువ్వు మాట్లాడుతుంది, ఒక సౌత్ ఇండియా, ఒక దక్షిణ భారతాన్ని కించపరిచి మాట్లాడుతాం. దక్షిణ భారత అలవాట్లని వాటిని అవమానపరిచి హేళనగా మాట్లాడటం. అది నా దక్షిణ భారత అలవాట్లు నీకు హేళనగా ఉందా? నీకు జోక్గా ఉందా? నిన్ను జోక్ చేయాలంటే ఎన్ని చేయగలను నేను? తప్పు కదా అది. నీ ఫ్రెండ్షిప్ ఉంటే వేరే విధంగా మాట్లాడు. రారాను, పోరాను, ఇడియట్ అను, ఇంకోటను ఏదైనా పిలుచుకో. ఇడ్లీ సాంబార్ అనేది నువ్వు ఇడ్లీ వడ సాంబార్ అంటే నువ్వు సౌత్ ఇండియన్. నా సౌత్ ఇండియానికి ఎంత పరుస్తున్నావు? నా సౌత్ ఇండియా అలవాటుని అవమానపరుస్తున్నాను. హౌ డేర్ ఆర్ యూ? ఓకే. అండ్ సార్, ఇప్పుడు బాబు మోహన్ గారి విషయానికి వస్తే 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు అండ్ ఫార్మర్ మినిస్టర్ కూడా అయ్యారు. అండ్ ఇప్పుడు కేఏ పాల్ గారితో ప్రజాశాంతి పార్టీలో జాయిన్ అయ్యారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇన్ని పార్టీలు ఉండగా ఆయన అందులోకి అంటే కేఏ పాల్ ఒక కమెడియన్, పొలిటికల్ కమెడియన్ ఉన్నాడు. పొలిటికల్ కమెడియన్ తెలంగాణలో బాగా మొన్న చూసాము. పొలిటికల్ కమెడియన్ బాగా కామెడీ బాగా చేశాడు. ఇప్పుడు ఆంధ్రాకి వచ్చేటప్పటికి ఇంకా రాలా. అందుకని ఆంధ్రాకి పొలిటికల్ కమెడియన్గా ఆయనకి సమర్థిస్తూ ఇద్దరు కలిసి కామెడీ చేస్తామని చెప్తారు. రాజకీయం కాదు, వీళ్ళు కామెడీ చేస్తానికి అతని దగ్గర డబ్బులు బాగున్నాయి. కేఏ పాల్ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి కనుక పక్కన చేరితే ఏదో ఖర్చు అన్నీ చూసుకుంటూ ఉంటాడు, ఘనంగా ఏదో చేస్తూ ఉంటాడు. తప్పితే రాజకీయంగా కేఏ పాల్ ఏది రాజకీయాల్లో ఈజ్ ఎ కమెడియన్, ఈజ్ ఎ పొలిటికల్ కామెడీ, పొలిటికల్ జోకర్. టు బి ఫ్రాంక్, ఈజ్ ఎ పొలిటికల్ జోకర్, ఈజ్ ఎ పొలిటికల్ కమెడీ. అతను ఏదో ముఖ్యమంత్రి చేస్తారని అంటే ఇది ఒక కామెడీ, ఇది ఒక పెద్ద కామెడీ. ఈ కామెడీలు బాగా తప్పితే దాంట్లో ఏది పెద్దగా విషయము చర్చించుకుంటానికి ఊహించుకుంటానికి ఏమి లేదు. మేము ఇద్దరు కలిసి కామెడీ షోలు చేస్తామని చెప్తారు. ఒక్కడే చేశాడు పాప ఎన్నాళ్ళు కేఏ పాల్ తోడుగా నేను కూడా ఉండి ఇద్దరం కలిసి కామెడీ షో, పొలిటికల్ కామెడీలు చేస్తాము అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు నటి సౌమ్య శెట్టి అంట, తను ఇన్ఫ్లుయెన్సర్ కూడా అని చెప్పి ఒక అమ్మాయితో పరిచయం పెట్టుకొని ఇప్పుడు వాళ్ళ ఇంట్లో 7 కోట్ల వరకు నగలన్నీ ఎత్తుకుపోయింది అని చెప్పేసి అంటే దొంగ. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మీడియా వాళ్ళని కానీ నటులను కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ ని నమ్మే పరిస్థితి లేదు. అంటే ఈ ఒక్క ఇన్సిడెంట్స్ వల్ల, ఒక్క ఇన్సిడెంట్ చాలు నమ్మాలా నమ్మకూడదా అనేది.
ఇప్పుడు దీని గురించి మనం ఎలా చర్చించుకోవచ్చు అంటారు? అంతేనమ్మా. ఇప్పుడు సెలబ్రిటీలు చూసి మోసపోవటం అనేది నేర్చుకోవాలి సమాజం. సెలబ్రిటీలు ఇప్పుడు వీడున్నాడు షణ్ముఖు, వాడిని అనవసరంగా వాడి ఫ్యాన్స్ వాడి బుద్ధి ఏంటో చిల్లర బుద్ధి ఏంటో బయటపడిందిగా వాడు అన్నయ్య. వీళ్ళు ఏదో అల్పులకి అవకాశాలు వస్తే సెలబ్రిటీలు అవుతారు. అల్పులకి సెలబ్రిటీలు అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది అల్పులకు కూడా అనుకోకుండా అవకాశం వచ్చి సెలబ్రిటీ అవుతారు. అనగానే సెలబ్రిటీ అనగానే ఎగబడి వాళ్ళని ఫ్యాన్స్ గారు వాళ్ళని చేర్చుకుంటారు చేస్తే ఇలాగే ఉంటుంది. వాళ్ళ క్యారెక్టర్ ఏంటి తెలుసుకోవాలా. వాళ్ళ క్యారెక్టర్ని బట్టి సెలబ్రిటీ అయ్యారా, లేదు ఏదో తంతెగారులు బుట్టలు పడ్డట్టు ఏదో అవకాశం మీద సెలబ్రిటీ చూడాలి. కళ్ళారా చూసాక షణ్ముఖ వాళ్ళ అన్నయ్య పెళ్లి ఫిక్స్ చేసుకుని ఇంకో వారంలో పెళ్లి ఉండగా ఇంకో అమ్మాయితో పెళ్లి, డ్రగ్స్, ఈ చిల్లర గ్యాంగ్. చిల్లర గ్యాంగ్ అనవసరంగా బిగ్ బాస్ లో వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళు సెలబ్రిటీ చేశారు. వాళ్ళు ఈ అమ్మాయి అట్లాగే వీళ్ళు సెలబ్రిటీలను దగ్గర చేస్తే ఇలాగే ఉంటుంది. సెలబ్రిటీ అంతవరకు అంతే. అందరూ సెలబ్రిటీలు అనగానే అందరూ ఉత్తమోత్తములు శుద్ధపూసలు అనుకుంటే అమాయకత్వం. ప్రజలు ఈ అమాయకత్వంలో పడకూడదు.